హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. సో, ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కోసమండి. మీ అందరికీ కూడా ఆహ్, నల్లని, ఒత్తైన, పొడవుగా ఉండే హెయిర్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా! సో, కాకపోతే చాలా మందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం, తర్వాత ఈ కెమికల్ షాంపూల వల్ల, డాండ్రఫ్ వల్ల, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, మన ఫుడ్‌లో తీసుకునే చేంజెస్ వల్ల కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలంటే ఈ ఒక్క హెయిర్ ఆయిల్‌తోనే సాధ్యమవుతుంది. ఇది చాలా వరకు మనకి మ్యాజిక్‌లా పనిచేస్తుందనమాట. మీరొక 3 మంత్స్ యూజ్ చేశారంటే చాలా బాగా పనిచేస్తుంది. మీకు 1 మంత్‌కే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే 3 మంత్స్ కంటిన్యూ చేశారంటే కన్ఫర్మ్‌గా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. చక్కగా లాంగ్ హెయిర్ అయితే మీరు చూడగలుగుతారు మీ హెయిర్‌ని. చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ముందుగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఈ ఆయిల్ కోసం మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చిన్నతనంలోనే చాలా మందికి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది కదా! అదైతే చాలా వరకు కంట్రోల్ చేస్తుందనమాట. ఆ తర్వాత మెంతులు కూడా తీసుకున్నాను ఒక స్పూను. ఇది కూడా హెయిర్‌ని చాలా వరకు స్ట్రాంగ్ చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఒక 3 అయితే పెద్ద సైజు ఉసిరికాయలు కూడా తీసుకున్నాను నేను. ఉసిరికాయల వల్ల మీకు తెలుసు కదా! దీంట్లో మంచి సి విటమిన్ అయితే ఉంటుంది. సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా బాగా పనిచేస్తుంది ఆమ్లా అయితే కనుక. అండ్ మందార పూలండి. ఇదైతే హెయిర్ చాలా లెంతీగా, స్ట్రాంగ్‌గా, హెల్తీగా పెరగడానికైతే హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత గోరింటాకు ఆకులైతే తీసుకున్నాను. ఇవేంటంటే వైట్ హెయిర్ వస్తుంది కదా! ఈ మధ్య కాలంలో ఎక్కువగా అదైతే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ షైనీగా కూడా ఉంటుంది హెయిర్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా కోసం స్పెషల్‌గా చెప్పాల్సిన పనే లేదు. అందరికీ తెలిసిందే. హెయిర్‌కైతే చాలా బాగా పనిచేస్తుంది. రఫ్ హెయిర్ కానీ, డ్యామేజ్డ్ హెయిర్ కానీ, డాండ్రఫ్ కానీ సిల్కీగా, షైనీగా కావాలనుకున్న వాళ్ళు కన్ఫర్మ్‌గా అలోవెరాని యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలోవెరాతో ఒక ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. వీడియో చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్లి చూడొచ్చు. అండ్ ఫర్దర్‌గా కూడా అలోవెరాతో ఏ విధంగా అయితే మన హెయిర్‌కి సంబంధించిన ఆయిల్ కావచ్చు, లేదంటే హెయిర్ ప్యాక్ కావచ్చు, అలాంటివన్నీ కూడా ముందు ముందు వీడియోస్‌లో కూడా చేసి పెడతానండి. చాలా బాగా పనిచేస్తుంది అలోవెరా డెఫినెట్‌గా. మీరు ఆహ్, డైరెక్ట్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. అలోవెరాతో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇదొక మంచి సొల్యూషన్‌లో అయితే పనిచేస్తుంది. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకొని ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాన్ అయితే పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇవన్నీ లాస్ట్ వరకు మరిగించుకోవాలండి. అంటే బ్లాక్‌గా వచ్చేంత వరకు మరిగించుకోవాలనమాట. ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. డెఫినెట్‌గా 100% గ్యారంటీ అని చెప్పొచ్చు. మీరైతే కన్ఫర్మ్‌గా తయారు చేసుకొని యూజ్ చేయండి. మీకు కూడా మంచి హెయిర్ అయితే వస్తుంది. చాలా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇది ఎప్పటినుంచో మన అమ్మమ్మలు కాలం నుంచి వాళ్ళైతే ఎక్కువ యూజ్ చేసేవారు కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళకైతే మంచి హెయిర్ అయితే ఉండేది. నౌఎడేస్ ఎవరికీ ఇంత ప్రిపేర్ చేసుకొని ఆహ్, అప్లై చేసుకునేంత టైం అయితే ఉండట్లేదు. మార్కెట్‌లో వస్తున్న రెడీమేడ్ ఆయిల్స్ అయితే తీసుకుంటున్నారు కానీ అవైతే ఎంతో కొంత కెమికల్ అయితే యూజ్ చేయకుండా అయితే చేయరు కదా! సో, అవైతే కొంతమందికి పడుతున్నాయి. కొంతమందికి పడట్లేదు. ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకున్నదైతే చాలా వరకు మనం ఈ హెయిర్‌కి అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. డెఫినెట్‌గా మీరైతే ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరైతే డైలీ యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేసుకున్నా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి. అవన్నీ దగ్గరగా బ్లాక్‌గా అయిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇంకా హెయిర్ కోసం ఏవన్నా టిప్స్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేనైతే ముందు ముందు మీకోసమయితే వీడియోస్ చేసి పెడతాను. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం కూల్ అవ్వాలనమాట. కొంచెం కూల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం వడకట్టేసుకొని బాటిల్‌లో వేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ విధంగా గనుక మీరు తయారు చేసుకొని, స్టోర్ చేసుకొని ఒక 3 మంత్స్ యూజ్ చేశారంటే మంచి పొడవైన, ఒత్తైన హెల్తీ హెయిర్ అయితే మీ సొంతం అవుతుందనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మాత్రం క్లిక్ చేసేసేయండి.
చూస్తున్నారు కదా! ఆయిల్ అయితే ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడైతే మనం ఒక గ్లాస్ జార్‌లో అయితే వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.